మంచిది, సంతోషం. ఒక మాట చదువుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి, కీర్తనల గ్రంథము 103వ కీర్తన. 103వ కీర్తన 2వ వచనము, 3వ వచనము, 4వ వచనము, 10వ వచనము చదవండి. పదే వచనం చదువుకుందాం అందరం కలిసి. ఆల్ టు. హలో, వెనకున్న వాళ్ళు కూడా తీసారా? పదే వచనం అక్కడనే. ఓకే, రీడ్ ఆల్ టుగెదర్. మన పాపములను బట్టి మనకు మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము. స్తోత్రం. దేవుని వాక్యములో చెప్పబడినట్లు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు. ఏది మరవకుండా దేవునికి మనము కృతజ్ఞత చెల్లించుదుముగాక. ఆయన చేసిన మేలులు, ఉపకారములు ఈ సంవత్సరం 1వ తారీఖు నుంచి మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆరోగ్యం ఇచ్చిన దగ్గర నుండి, ప్రయాణాలు దీవించిన దగ్గర నుండి, పని చేసుకోవడానికి శక్తి బలం ఇచ్చిన దగ్గర నుండి, అప్పులున్నా కూడా మనం ఒక పూటన్న భోజనం మానేసామా? పోషించాడు ఆయన. పోషించాడా లేదా? పోషించాడు. పోషించిన దగ్గర నుండి, పని మనకు దేవుడు ఇచ్చిన దగ్గర నుండి ఏది కాదని చెప్పాలి, ఒకటి కాదని చెప్పడం వీలు లేదు. ప్రతీది కూడా దేవుడు చేసిన మేలే, దేవుడు చేసిన ఉపకారమే. కోట్ల రూపాయలు పెట్టినా రాని ఆరోగ్యం ఆయనే కదా ఇస్తుంది మనకి. అన్ని ఆయనే ఇస్తున్నాడు. యేసు ప్రభువే ఇస్తున్నాడు. అన్ని యేసు ప్రభువే ఇస్తున్నాడు. కాబట్టి మన ప్రాణముతో చెప్పుకోవాలి, నా ప్రాణమా ఆయనను సన్నతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోతే కృతజ్ఞత లేనోళ్ళమైపోతాం. మనం కృతజ్ఞత లేనోళ్ళమైపోతాం. చచ్చిన కుక్కలాంటి వాళ్ళం. ఇంకా దేవుని యొద్ద నుంచి మేలు పొందుకొని దేవునికి థ్యాంక్స్ చెప్పకపోతే మనం కృతజ్ఞతాహీనులం. అప్పుడప్పుడు ఒక పాట పాడుతూ ఉంటారు మనోళ్ళు. బలమునిచ్చావయ్యా, శక్తినిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, ఈ బ్రతుకునిచ్చావయ్యా, అన్నీ ఇచ్చిన నీ కొరకు నేనేం చేశానని అని పాడుకుంటుంటారు. ఏం చేయరు, పాడుతూ ఉంటుంటారు. నీవు చేసిన ఉపకారములను నేనేమి చెల్లింతును, ఏడాది వేలాది పొట్టేళ్ళనా అని పాడతారు, కానీ ఏం చేయరు. నీకేం చేయాల ప్రభువా అని అడుగుతాం, కానీ ఆయన ఏదైనా చేయమన్నాడు అనుకో, ఏంది దేవుడు కూడా అడుగుతాడా ఇట్టాటి అని అంటాం మనం.
అబ్రహామును దేవుడు ఇస్సాకుని ఇచ్చేయమని చెప్పాడు, ఒకగానొక కుమారుణ్ణి. మరి ఆయన హృదయంలో ఎంత బాధ ఉన్నా కూడా ఇంట్లో ముసల్దానికి చెప్పకుండా కట్టెల మూట కట్టుకొని మోరియా పర్వతానికి పోయిండు. ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, మొక్కుబడి చేసుకున్నాడు. యెఫ్తా, నేను యుద్ధం గెలిచి ఇంటికి వచ్చేటప్పుడు నా ఇంట్లో నుంచి ఏది బయటికి ఎదురవుతుందో దాన్ని ఇచ్చేస్తా అన్నాడు. ఒక్కగానొక కుమార్తె ఎదురొచ్చింది. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. దేవుడు చేసిన మేలులకు, ఉపకారములకు మనం ఏమిచ్చినా తక్కువే. కానీ ఒక్కటే ఒకటి, ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత చెల్లించాలంటే ఏం చేయాలని అర్థము? రోజు కూడా అయ్యా నువ్వు పలాంది చేసినందుకు స్తోత్రం, పలాంది ఇచ్చినందుకు స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం అని తెల్లవారుజామున కానీ రాత్రి పడుకునేటప్పుడు కానీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. నేను తెల్లవారుజామున లేచి చేసేది అదే. మొదటిగా నా ఇంట్లో అందరి పేరు పేరు చెప్పి నేను స్తోత్రాలు చెప్తాను. సంఘంలో వారి కొరకు స్తోత్రాలు చెప్తాను. విలేజెస్ నుంచి, జమ్మనపల్లి నుంచి స్టార్ట్ చేస్తాను. పేర్లు ఎంతమంది గుర్తొస్తే పేర్లు పెట్టి స్తోత్రాలు చెప్తా ఉంటాను. వేమలకోటలోయి కానీ, శ్రీరాంపురం వాళ్ళయి కానీ, టౌన్ వాళ్ళయి కానీ, పోల్సంబై కాలనీ వాళ్ళయి కానీ, నాయుడుపల్లి వాళ్ళయి కానీ, కేతగుడిపి వాళ్ళయి కానీ, ఈ మధ్య ఇటుకల బట్టి కాడి నుంచి వస్తున్నారు బిడ్డలు. ఇటుకల బట్టి కాడి నుంచి వచ్చే వాళ్ళయి కానీ ఎవరు గుర్తొస్తే వాళ్ళ కొరకు స్తోత్రాలు చెప్తా ఉంటా. ఈ పక్కనే ఉంది ఒక ఊరు, చాలా దూరం, 300 కిలోమీటర్లు, నాగులారం. నాగులారం వాళ్ళ గురించి కూడా పేరు పేరున స్తోత్రాలు చెప్తా ఉంటా. ఎందుకంటే వాళ్ళు రాలేరు పాపం, శనివారం రాలేరు, చాలా దూరం. బుధవారం రాలేరు, సాయంత్రం పూట దూరం. ఈయన్నే 300 కిలోమీటర్లు పక్కన. అందుకని ఆ బిడ్డల కొరకు కూడా, ఎందుకంటే ఆత్మీయ తండ్రిగా నా బాధ్యత మీ అందరి కుటుంబాల కొరకు పేరు పేరున స్తోత్రాలు చెప్తా ఉంటా. ఎందుకనంటే ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇస్తున్నాడు కాబట్టి, ప్రార్థనలకు జవాబులు ఇస్తా ఉన్నాడు ఆయన. అందుకే సంఘంలో స్వస్థతలు జరుగుతున్నాయి, మేలులు జరుగుతా ఉన్నాయి. ఈ కృపలన్నీ మనం అనుభవిస్తున్నామంటే మన ప్రార్థనలకు జవాబులు అనా కదా. అందుకని నేనేం చేస్తానంటే, అయ్యా ప్రార్థనలన్నీ ఆలకిస్తున్నావు, నీకు వందనాలయ్యా. పలాని అమ్మాయి గర్భాన్ని తెరిచే వందనాలయ్యా. పలాని ఆపరేషన్ సక్సెస్ అయింది, నీకు వందనాలయ్యా. పలాని కుటుంబంలో పలాని కార్యం చేసే వందనాలయ్యా అని చెప్పేసి రోజు దేవునికి స్తోత్రాలు చెప్తా. మొదటిగా ప్రార్థించే ముందు స్తోత్రాలు చెప్పినాకనే ప్రార్థన స్టార్ట్ చేస్తా. మీరు కూడా అట్టి స్తోత్రార్పణ ఇచ్చినాకనే మీరు ప్రార్థన చేయాలి. మీరు కూడా మొదటిగా మీరు ఏం చేయాలంటే దేవునికి స్తోత్రాలు చెల్లించాలి, తదుపరి మీరు ప్రార్థన చెయ్యాలి. డైరెక్ట్ ఎత్తుకోవడమే ప్రార్థన ఎత్తుకొని ఇత్తవా సత్తవా అని అడగకూడదు. దేవుణ్ణి కొద్దిసేపు ఇచ్చిన వాటిని బట్టి స్తోత్రం చెప్పాలి. మనము ఆమేన్. ఇచ్చిన వాటిని బట్టి మనం థ్యాంక్స్ చెప్పాలి ప్రభువుకి. కాబట్టి ఈ రోజు నేను ఎక్కువసేపు చెప్పను, ఒక 10 నిమిషాలలో ముగిచ్చేస్తాను నేను వర్తమానం. ఇందాక వరకు నేను మిమ్మల్ని అందరినీ స్తోత్రం చెప్పండి, ప్రార్థన చేయొద్దని చెప్పా. మీలో కొంతమంది ప్రార్థన చేస్తుండ్రు. నీకు అట్టిన పడ్డదంటారా? నేను మధ్యలోకి వస్తుంటా, మీకు తెలియదు అది. నేను మధ్యలో తిరుగుతా ఉంటుంటా. అప్పుడు ఏడిసి ప్రార్థన చేస్తుండ్రు. నేనేం చెప్పినా, మీరు స్తోత్రాలు చెప్పండి అని చెప్పిన. స్తోత్రం చెప్పకుండా ప్రార్థన చేస్తున్నావు అంటే నాకు తెలుగు కూడా అర్థం కావట్లే నీకు. నేను తమిళనాడు అన్న పోయి తమిళం నేర్చుకొని వస్తా. దేవునికి స్తోత్రాలు చెప్పడం నేర్చుకోవాలి. ఎప్పుడు అడగడమే కాదు, దేవునికి ఇవ్వడం కూడా నేర్చుకోవాలా. స్తోత్రాలు ఇవ్వడం నేర్చుకోవాలా. బలి అర్పణ అంటే స్తుతి అర్పణ ఇవ్వడం నేర్చుకోవాలా. మన స్తుతులే ఆయనకి ఇవ్వాలి మనము. జిహ్వా ఫలము అనండి. ఏంటి జిహ్వా అంటే? జిహ్వా అంటే నాలుక. జిహ్వా అంటే నాలుక.
ఈ నాలుక పట్టుకొని స్తోత్రం అనండి. రాదు. నాలుక పట్టుకోవమ్మా అన్న, నాలుక పట్టుకో తమ్ముడు, నాలుక పట్టుకో, నాలుక పట్టుకో, స్తోత్రం అను. పట్టుకోరా జార్జి, పట్టుకో స్తోత్రం అను. చింటు పట్టుకో, హల్లెలూయాను. పట్టుకోరా కేఫా, హల్లెలూయాను. ముక్కు కాదురా, నాలుక పట్టుకో. నాలుక పట్టుకొని మీరు హల్లెలూయానండి. వాయమ్మ కదా, ఎవరు అనలేరు. జిహ్వ అంటే నాలుక. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీ నాలుకతో నన్ను స్తుతించాలి, స్తుతించాలి నాలుకతో. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడు, నేను ఇన్నిసార్లు అన్నా, మీరు ఒక్కసారి అన్నారా? అనరు. ఇట్లా పెట్టి ఉంచుతారు, హస్తం గుర్తుకే మా ఓటని. ఈ దుర్మార్గం పాడుగాను. స్తుతి అనండి. నేను ప్రార్థన జరిగేటప్పుడు, స్తోత్రాలు చెప్పేటప్పుడు ఒక ఆమె పక్కన నిలబడి ఉన్న ఆమె ఏం ప్రార్థన చేస్తుందో ఇందామని. సుత్తి స్తోత్రం, సుత్తి ఆమెకు తెలియదు పాపం స్తుతి అనడం. స్తుతి అనడం తెలియక సుత్తి అంటే సుత్తి ఎవరన్నా కొడతదేమో. స్తుతి, స్తోత్రం, హల్లెలూయా. జిహ్వా ఫలములు. ప్రతిరోజు మీరు ప్రార్థనకు ముందు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. నీ కుటుంబం నిమిత్తమై థ్యాంక్స్ చెప్పాలి దేవునికి. నీ ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల నిమిత్తమై థ్యాంక్స్ చెప్పాలి. అవి ప్రతికూలమైన థ్యాంక్స్ చెప్పాలి, అనుకూలమైన థ్యాంక్స్ చెప్పాలి. కరువు వచ్చిన థ్యాంక్స్ చెప్పాలి, ఖడ్గం ఎదురైన థ్యాంక్స్ చెప్పాలి. ఏ పరిస్థితి అయినా దేవుడు మేలు కొరకే అనుమతిస్తాడు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికి, తన చిత్తమునకు తల వంచి. ఇప్పుడు ఏడ తల వంచుతున్నా? ఏంది ఇంకాడుంది? స్థితి లేదు, స్తోత్రం లేదు, ఇంకా హల్లెలూయా లేదు. తల వంచాలి దేవునికి. ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ 3 రోజులు అయ్యా నీవు చేసిన మేలులను బట్టి నీకు స్తోత్రమయ్యా, నీవు చేసిన ఉపకారములను బట్టి స్తోత్రమయ్యా, ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా, ఆయుష్నిచ్చినందుకు స్తోత్రమయ్యా, క్షేమస్థితినిచ్చినందుకు స్తోత్రమయ్యా, భక్తిలో నుండి తొలగిపోకుండా నన్ను నిలబెట్టినందుకు స్తోత్రమయ్యా, విశ్వాసంలో దిగజారిపోకుండా నిలబెట్టినందుకు స్తోత్రమయ్యా, ప్రార్థనలో నుండి తొలగిపోకుండా నిలబెట్టినందుకు స్తోత్రమయ్యా, సంఘ సహవాసంలోనే ఉండేటట్లు చేసినందుకు స్తోత్రమయ్యా, ద్రాక్షావల్లి అయిన నీతోనే అంటు కట్టుకొని ఉండునట్లు నన్ను స్థిరపరిచినందుకు స్తోత్రమయ్యా, ఈ కంచెగల తోట ఇచ్చినందుకు స్తోత్రమయ్యా, ప్రార్థనా పరులైన దైవజనులను ఇచ్చినందుకు స్తోత్రమయ్యా, మంచి సహవాసం ఇచ్చినందుకు అని చెప్పాలి. మీరు చెప్పండి, ఏది చెప్పండి, మీరు ఏదో ఒకటి చెప్పండి. హల్లెలూయా కదా బాయ్. చెప్పండి, ప్రభువా మంచి సంఘం ఇచ్చినందుకు స్తోత్రం చెప్పండి. బలవంతంగా బతిమలాడుకోవాలి మిమ్మల్ని. కదా, ప్రతి వారం ఉన్నతమైన ఉపదేశాలు ఇస్తున్నందుకు స్తోత్రం చెప్పండి. ఏమయ్యా నేను విన్నట్లే, నేను నిద్రపోతున్నా. ప్రతి వారం దేవుడు క్రొత్త క్రొత్త వాక్యాలతోటి మనల్ని దర్శిస్తా ఉన్నాడు. దేవుని వాక్యం అంటుంది, ఆయన నీ దోషములను క్షమించువాడు. ఈ సంవత్సరంలో మన మాటల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా, ఉద్దేశాల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక పొరపాటు దేవునికి ఆయాసకరమైంది మనం చేశామా లేదా? చెయ్యని వాళ్ళు చెయ్యతండి. ఎత్తలేము, ఎవరిమి ఎత్తినా అది ఉత్తదే. ఎందుకంటే మాట గాని, చూపు గాని, ప్రవర్తన గాని, ఆలోచన గాని, తలంపు గాని, ఉద్దేశం గాని, పడుకున్నప్పుడు గాని, లేచినప్పుడు గాని ఏదో ఒక పొరపాటు దేవుని విషయంలో మనము. ఇంట్లో మీ పిల్లలు అందట్లేప్పుడు మీరు రే డాష్
ఎందుకు వాళ్ళు అట్టాటి పనే చేస్తారు మరి ఇంట్లో పిల్లలు, తప్పదు. అవునా కదా, పిల్లలు అట్టాటి పనే చేస్తారు. అప్పటిదాకా మనం ఎంత ట్రాజిడీతో, ఎంత పీస్ఫుల్ మైండ్ తో, ఎంత మంచి మనస్సాక్షితో దేవుని సన్నిధిని ఇంటికి వెళ్తాం. బైబిల్ చక్కగా ఇంట్లో పెడతాం. ఇంట్లో పెట్టేసి చిన్న ప్రార్థన చేసుకొని చక్కగా ఇక కాల్మొహం కడుక్కొని వచ్చి అన్నం తినాలని కూర్చుంటే వాడు అప్పుడే టీవీ ఆన్ చేస్తాడు. ఇంకా వీళ్ళకు కోపం వచ్చేస్తుంది. ఆపురా, నేను ఆపను, నేను చూడాలని అంటాడు. మొదటి 2-3 సార్లు బాగానే చెప్తాం, ఆపురా ఇప్పుడే మందిరానికి పోయింది, నేను ఆపను. చించాంగ్ వస్తుంది, మోటు పత్తులు వస్తుంది, డోరేమాన్ వస్తుంది, నేను ఆపను. కొత్త ఎపిసోడ్ వస్తుంది, నేను ఆపనని పెడతారు. ఇంక పూనుకుంటది, వచ్చా ఇంక ఒంట్లోకి. ఓరే పనికి మాలిందానా, ఓరే పనికి మాలినోడా అని స్టార్ట్ చేస్తే ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇంకా మీరే పూరించుకోండి ఖాళీలు. చెయ్యొత్తండి. ఇప్పుడు ఎవరు ఎత్తు, సునీత నువ్వెత్తు, ఎత్తు శాంతక్క నువ్వెత్తు, నువ్వెత్తు. ఎవరో ఇప్పుడు ఎత్తండి. ఎవరో ఎవ్వరం ఎత్తలేం. మనల్లో మనం బలహీనులం. అయినా ప్రభు అంటున్నాడు, నేను మీ దోషములన్నీ క్షమించుకుంటూ వచ్చాను ఈ సంవత్సరం. మన దోషములన్నీ క్షమించుకుంటూ వచ్చాడు ఆయన. ఏంటండి, క్షమాభిక్ష పెట్టాడండి ఆయన మనల్ని. అందుకే మనం ఉన్నాం. మనం చేసిన ప్రతి దానికి 10వ వచనంలోనికి రండి ఒకసారి, మళ్ళీ పైకి వెళ్ళిపోదాం. 10వ వచనంలో ఏంది, మన పాపములను బట్టి, ఒకవేళ ఆయన మన పాపములను బట్టి ప్రతీకారం చేయాలనుకుంటే ప్రతిరోజు బెత్తం దెబ్బలు పడతాయా లేదా? గంటకు పడతాయా? నిజంగా దేవుడు మనం చేసినటువంటి పాపమును బట్టి శిక్షించాలి అనుకుంటే, కాశమ్మ తల్లి నీకు ఎప్పుడెప్పుడు పడతాయి? దేవుడు కానీ ప్రతీకారము చెయ్యలేదు. ఎందుకనంటే ఆయన మనల్ని తండ్రిలాగా ప్రేమించాడు మనల్ని. అదే అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. అది చదివినప్పుడు ఇందాక వరకు నాకు వాక్యం రాలేదు. 10 గంటల దాకా కూడా వాక్యం చూసుకోలేదు నేను. ఏం చెప్పాలి, నాకు ప్రేరేపణ రావట్లేదు. తెల్లవారుజాము చేసిన ప్రేరేపణ రావట్లేదు. మళ్ళీ 8 గంటలకు కాసేపు కూర్చున్న ప్రేరేపణ రావట్లేదు. సరేలే అని అసలు ఏం ప్రేరేపణ రాలే. ఏందా అని చెప్పేసి ప్రేరేపణ రాక చిన్న ప్రార్థన చేసుకొని కూర్చుంటే, ఈరోజు ఆదివారం ఏమని పేరు పెట్టాలా ప్రభు అంటే, కృతజ్ఞత ఆదివారం అని పేరు పెట్టన్నాడు ప్రభు. ఏం ఆదివారం? ఈరోజంతా మనం ఏం చెల్లించాలి దేవునికి? ఏం చెల్లించాలి? ఈరోజంతా ఏం చెల్లించాలి? రేపు ఏం చెల్లించాలి? ఎల్లుండి ఏం చెల్లించాలి? ఈ 3 దినాలు కృతజ్ఞత పండగలే మనకి. ఎందుకనంటే మన దోషములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు, క్షమించాడు. మన పిల్లలను మనం క్షమించినట్లు దేవుడు మన తప్పులను, మన పొరపాట్లను, మన పాపములను క్షమించాడు. ఆయన క్షమించాడు గనకనే మనము క్షేమంగా ఉండగలుగుతాము. దాని కింద రెండవది అంటాడు, రెండవ మాట, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు ఆయన. చేసామా లేదా దోషము? తప్పు మాట్లాడినామా లేదా? తప్పుగా ప్రవర్తించామా లేదా? తప్పుగా వ్యవహరించామా లేదా? కానీ ఆయన మనకు దాన్ని బట్టి ప్రతిఫలము ఇవ్వలేదు. ఒకవేళ అలాగూ కూడా ఇవ్వాలనుకుంటే మనకు రోజు ఎవరాడ ఇద్దరు గుమ్మంలో దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలనుకుంటే
మన దోషములను బట్టి మనం చాలా ఈరోజు నా మట్టుకు నేను అంటాను, దేవుడు నిజంగా నాకు ప్రతీకారం చేయాలనుకుంటే, నిజంగా దేవుడు నా దోషములను బట్టి ప్రతిఫలం ఇవ్వాలనుకుంటే, నేను ఈ రోజును చూసి ఉండేవాణ్ణి కాను. మీ మట్టుకు మీరేమంటారు? మీరు కూడా అంతేనా? ఎస్, మనందరం అంతే. మీ వరకు ఏమనుకోగలరు? లేదు, అవకాశం లేదండి. 5th verseలోనికి రా, 5వ వచనంలోనికి రా. అయినా కూడా, వినండి వినండి, అయినా కూడా దేవుడు మేలు చేస్తూనే ఉంటానంటున్నాడు ఆయన. అయినా కూడా. అయితే కొత్త సంవత్సరంలోనికి వెళ్ళబోయే ముందు పక్షిరాజు గురించి 1-2 నిమిషాలు చెప్తాను. పక్షిరాజు చాలా ఎత్తులో ఎగురుతా ఉంటాడు. గ్రద్ద, ఈగల్, పక్షిరాజు అంటే చాలా ఎత్తులో ఎగురుతా ఉంటాడు. కింద ఎవరితో సహవాసం చేయడు. కాకులతో గాని కొంగలతో గాని ఎవరితో సహవాసం చేయడు. ఎగిరి 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 ఆ ఈకలు పొడవైనప్పుడు ఆ ఈకలు ముసలి అయిపోతాయి. ఈకలు వెడల్పు ఎక్కువై పొడవు ఎక్కువై ముసలితనం వచ్చేస్తుంది వాటికి. గోర్లు చాలా పొడవుగా పెరుగుతాయి. ఆహారాన్ని పట్టుకోలేదు. ముక్కు, దానికి ఉన్న ముక్కు మరీ పొడవైపోద్ది. ఆ పట్టుకున్న ఆహారాన్ని తినలేదు, అది పొడుచుకుంటా ఉంటుంటది. అయితే దీనికి ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఈగల్కి, ఈ గ్రద్దకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, పక్షిరాజుకి, అది ఒక ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి, వినండి, ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి అదేం చేస్తుందంటే, మొదటిగా దాని ముక్కును అరగదీసుకుంటా ఉంటుంటది. ఆడ కూర్చొని అరగదీయాలంటే ఏం చేయాలి? తల ఊపుతా ఉండాలి కదా, ఊపుతా ఉంటుంది, అరగదీస్తుంది. తనకు తాను అరగదీసుకుంటది. రెండవది, తన కాళ్ళ గోర్లను అరగదీసుకుంటా ఉంటుంది. మనలాగా అది నెయిల్ కట్టర్ పెట్టి ఏం కట్ చేసుకోలేదు. దానికేం తెలుసు నెయిల్ కట్టర్ గురించి? నెయిల్ కట్టర్ పెట్టి కట్ చేసుకొని వెరైటీ పెయింట్లు తెచ్చుకొని ఒక్కొక్కటి వేసుకొని, మూతి గూడి పూసుకొని, దాని ముక్కు గూడి పూసుకొని, ఇట్లా అదేం ఎగరలేదు. దానికి తెలియదు దాని వ్యవహారము. అది ఆ పర్వతం మీదకి వెళ్ళి గోర్లన్నీ కూడా అరగ తీసుకుంటా ఉంటుంది. మూడవది, అది ఆకాశమంత ఎత్తు ఎగరకపోవడానికి గల కారణం ఏంటంటే, దాని రెక్కలకున్న ఈకలు ముసలితనం వచ్చి బరువెక్కినాయి. అందుకని తనకు తానుగా ఒక్కొక్క రెక్కను పీకేసుకుంటా ఉంటుంది. ఒక్కొక్క రెక్కను, ఏ రెక్కకైతే ఈక అడ్డుగా ఉందో ఎగరడానికి, ఆ ఈకను పీకేసుకుంటా ఉంటుంది. ఏ ఈకైతే అడ్డుగా ఉందో ఆ ఈకను, అది ఎగరడానికి ఆటంకం ఏ ఈకైతే ఉందో ఆ ఈకను పీకేసుకొని కొద్ది రోజులు పడుతుంది. అది అలా కొద్ది రోజుల దాకా చేసి అప్పుడు స్టార్ట్ చేస్తుంది. ఆకాశం అంత ఎత్తు ఎగురుతుంది అన్నమాట. అప్పుడు అది ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. క్రొత్త సంవత్సరంలోనికి మనం ప్రవేశించక మునిపే మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఏవి అడ్డుగా ఉన్నాయో వాటిను మనం తీసేసుకోవాలి. నీ ఆధ్యాత్మిక జీవితానికి అడ్డు ఏదుందో దాన్ని పీకేసుకోవాలి. నీ ప్రార్థనా జీవితానికి అడ్డం ఏముందో దాన్ని తీసేసుకోవాలి, అరగదీసుకోవాలి. అరిగిపోవాలి అని అంటే నువ్వు ప్రార్థనలో ఉండాలి. కోపం అనే ఈకను, ప్రతీకారం అనే ఈకను, ద్వేషం అనే ఈకను,
కడుపు మంట అనే ఈకను, ప్రార్థనలో నిద్రపోయే ఈకను ఏం చేయాలి? ప్రార్థనలో వాక్యం చెప్పేటప్పుడు నిద్ర వస్తే ఆ ఈకను తీసేసుకోవాలి. తెల్లవారుజామున లేస్తాం, అదే పనిగా సీరియస్గా లేస్తాం. తెల్లవారుజామున ఈరోజు గట్టిగా ప్రార్థన చేయాలని 2-3 నిమిషాలు ప్రార్థన చేయగానే ఎప్పుడు నిద్రపోయింటారో ముందుకు ముసుగు నిద్రపోయి. ఇలా కాడ ప్రార్థన అంశాలు ఉంటాయి కదా ప్రార్థన చేయడానికి, వాళ్ళ ఇంటి చుట్టే తిరుగుతుంది ఆ ప్రార్థన. ఆ నుంచి ఇంక పోతుంది. పీకేసుకోవాలి, అవి సరిహద్దులు చెరిపేసుకోవాలా. స్తోత్రం. నీ ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదలకు ఏది అడ్డుగా ఉందో ఆ ఈకలన్నీ పీకేసుకుంటేనే మధ్యాకాశమునకు ఎగురుతావు నువ్వు. యేసు ప్రభు అక్కడికే రాబోతా ఉన్నాడు. అక్కడికి ఎగరాలంటే బలహీనతలన్నీ తీసేసుకోవాలి ఈరోజు నువ్వు. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో పని అదే మంది. మన ఈకలన్నీ కూడా మనకు మనం పీకేసుకోవాలి. బూతులనే ఈకలను డాషులన్నీ ఏం చేయాలి? నీకు నువ్వుగా యేసు ప్రభువా తీసేయి ప్రభువా తీసేయి. అమ్మా నీకేమైంది? నువ్వు తీసుకెళ్ళేవంటాడు ఆయన. నువ్వు కాలేకనే ఉన్నావు కదమ్మా, ఏం నువ్వు మానుకోకూడదు. నిగ్రహ శక్తి ఎందుకు పెట్టింది? నేను ఆత్మఫలాలలో లాస్ట్ దింది 9 ఫలాలలో లాస్ట్ నిగ్రహమే కదా, ఆశా నిగ్రహమే కదా. నిగ్రహమా కాదా? కూర తినొద్దన్నాడు డాక్టరు, కూర తినొద్దన్నాడు అన్నా. పండగ రోజు కూడా తినొద్దన్నా. అరే నాయన అసలు తినొద్దన్నాడు రా అని అంటే ఒక్క పూటకి ఏమైంది? తిని టాబ్లెట్ వేసుకుంటా. చిన్న బలహీనతే ఆశా నిగ్రహము. ఆ బలహీనతను ఏం చేయాలి? నువ్వు తీసేసుకోవాలి. కైని, చిన్నదే కైని ఇటు పెట్టి కొట్టి పెడితివి. చిన్నదా కాదా? చిన్నదా కాదా? ఇంతింత ఆపక నమ్ముతా ఉంటావు, ఇంతింత ఊస్తుంటావు. హాస్టల్ వస్తే ఆన్నే కుర్చేస్తుంది, ఆన్నే ఊస్తావు. ఇసుంటలాగమ్మే అని కుర్చీ ఆన్నే వేస్తుంది. ఏమదేం నువ్వు అలికినవా? ఏమన్నారా? చిన్నదే బలహీనత. చిన్నవే బలహీనతలు ఏం చేయాలి? నీకు నువ్వు తీసేసుకోవాలి. అప్పుడప్పుడు పురుషులు వచ్చి, నేను కూటాలకు వెళ్ళినప్పుడు బ్రదర్స్ కానీ పురుషులు కానీ వచ్చి అంటుంటారు, పాస్టర్ గారు నేను తాగుడు మానుకునేటట్టు ప్రార్థన చేయండి అని అంటారు. నేను ప్రార్థన చేస్తే అసలు మానుకోవు, నువ్వు మానుకోవాలనుకుంటేనే మానుకుంటావని చెప్తా. అదేంటండి? ప్రార్థనతో సమస్తం సాధ్యమే కానీ అంటాడు. ఇప్పుడు నాకే వాక్యం చదువుతుంది. ఈడు మానుకోడు, ఉత్తదే వాళ్ళ భార్య ముందు ఓవర్ యాక్షన్ అన్నమాట. వాళ్ళ ఆవిడ తీసుకొస్తుంది, రాయ్యా నీ గాలి శాస్త్రాలని మానుకొని అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటే అటన నువ్వు మానుకుంటావని. నేను ఆమెకు చెప్తా, అమ్మా నేను ప్రార్థన చేసినందువలన ఏం మానుకోడు, అతను మానుకోవాలనుకుంటేనే మానుకుంటాడు. ఈడ ఉన్నోళ్ళల్లో కూడా మీ భర్తలను 2 సార్లు మందు దాపుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. పసరు మందంటే ఈ మందు కాదు, పసరు. మా ఆయన ఇంకా పరిపెట్టండి. ఏదమ్మా పెట్టు నుంచి పరిపెట్టు. నువ్వు డజన్ సార్లు దాపుకొని వచ్చినా పరిపెట్టు లాభం లేదు. నువ్వు నిజంగా మోకరించి ప్రార్థన చేయి, అతనికై అతనే మారు మనసు పొంది దాని మీద అసహ్యం అవుతుంది. హల్లెలూయా. ఆ సమయం వచ్చినప్పుడు చాలా మంది అమాయకంగా అడుగుతారు, మనకు మనమే వాటిని తీసేసుకోవాలి. కొన్ని బలహీనతలు మనకు మనమే తీసేసుకోవాలి. ఈ ఎగ్జామ్స్ టైంలో చూస్తాను ఇవన్నీ, ఈ పంచాయతీలన్నీ. అన్న ఈ పెన్నుకు ప్రార్థన చేయి, ఈ పెన్నుకు ఈ స్కేలు కూడా చేయన్న, హాల్ టికెట్ కూడా హాల్ టికెట్ చేస్తే ఏమవుతుందిరా? స్కేలుకు చేస్తే ఏమవుతుంది? చక్కకున్నది ఏమన్నా వంకర తిరుగుతుందా? స్కేల్ ఏమన్నా
ఇప్పుడు పెన్నుకు ప్రార్థన చేపిస్తారు, స్కేలుకు ప్రార్థన చేపిస్తారు. అదేందో ఇటు 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 తిరుగుతుంది. ఇది ఏంటిది? ఇటు ఇటు అది ఇచ్చబెట్టి ఇటు తిప్పుతారయ్యా. దానికి కూడా ప్రార్థన చేపిస్తారు. అది స్టీల్ది. అది దాన్ని పెట్టి పండ్లలో ఇటు ఇటు అంటుంటారు. సి మీకే సి అనిపిస్తే నేనంగా ఏం మీరు సంవత్సరం అంతా చదవక నా కాడికి వచ్చి హాల్ టికెట్కు ప్రార్థన చెప్పితే ఊడు పాస్ కాడు. మీరు సంవత్సరం అంతా చదివితే కాదు లేయమ్మంటే కరుతుంటిరి. ఎవరు లేస్తాడమ్మ సలికని షీమిడంతా దానికి పోతారు. బయటికన్నా పోయి షీదనంటే ఇది ఇప్పుడే కారుతుంటే ఆ బయట దాకుంటుంది అంటుండే. అది ఒక గోల. ఆ కప్పుకున్న దుప్పటే మొత్తం తడిసింటది. దానికే పుత్తరు, మళ్ళీ అదే కప్పుకుంటారు. టవలుకు పుత్తరు, కచ్చిబులు తడిపేస్తారు. అవి అంత తెలుగు గంగా నదిలో కొట్టకపోతా ఉంటుంది. మీకు మీరుగా కొన్ని చెయ్యాలి. అప్పుడే మీ బలహీనతలన్నీ మీకు మీరుగా తీసేసుకోగలిగితే, వాటి మీద మీకు మీరుగా జయించగలిగితే మధ్యాకాశమునకు ఎగరగలరు. మన టార్గెట్ అది. మధ్యాకాశము మన టార్గెట్. కాబట్టి రేపటి నుంచి, ఈ రోజు నుంచి అదే పని చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మా ప్రార్థనలు ఆలకించారు. కార్యక్రమం అంతా ఘనంగా మీరు జరిగించి